educational institutions. Today we are going to solve some problems based on mathematics EAP set 2022 paper. Let's start the session. Read the question carefully. Minus I plus I root 3 power 60. Okay, here after seeing this question, మీకు క్యూబ్త్ రూట్ ఆఫ్ యూనిటీ అనే విషయం తెలియాలి. ఓకేనా, క్యూబ్త్ రూట్ ఆఫ్ యూనిటీ. సో మామూలుగా క్యూబ్త్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే n ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట, క్యూబ్త్ రూట్ ఆఫ్ యూనిటీ. సో ఇప్పుడు మనము సిస్ దాన్ని ఎలా రాయొచ్చు అంటే 2k పై బై n అనమాట. సో k ఈక్వలన్స్ టు 0 1 2 పెట్టాలి. అప్పుడు k ఈక్వల్ టు 0 పెట్టామనుకో ఏమొస్తుంది, సిస్ 0 వస్తుంది. సిస్ ఇది ఏమంటారు, సిస్ k ఈక్వల్ టు 0 అంటే సిస్ 0 అనమాట. అప్పుడు కాస్ 0 ప్లస్ ఐ సైన్ 0, కాస్ 0 ప్లస్ ఐ సైన్ 0 వచ్చేసి 1 అవుతుంది. ఓకేనా. సో మామూలుగా సిస్ అంటే ఏంది, సిస్ 2k పై బై n. దీన్ని ఎలా రాయొచ్చు, ఈ పవర్ ఐ 2k ఈ పవర్ ఐ థీటాగా రాయొచ్చు అనమాట. ఇట్లా ఈ పవర్ ఐ థీటా అంటే కొన్ని ఫార్ములాస్ మీకు తెలియాలి. ఈ పవర్ ఐ థీటా అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అనమాట. ఓకే, ఇలా రాసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనము k ఈక్వల్ టు 1 పెట్టామనుకో, k ఈక్వల్ టు 1 పెడితే n ఈక్వల్ టు 3, k ఈక్వల్ టు 1 n ఈక్వల్ టు 3 అనమాట. క్యూబ్త్ రూట్ ఆఫ్ యూనిటీ n ఈక్వల్ టు 3 పెడితే ఒమేగా వస్తుంది నీకు. ఓకే, సో ఒమేగా ఈజ్ నథింగ్ బట్ k ఈక్వల్ టు 1 అంటే 2 పై బై 3 అనమాట. సిస్ 2 పై బై 3. సో ఈ పవర్ ఐ 2 పై బై 3 అనమాట. దీన్ని ఎలా రాయొచ్చు, కాస్ 2 పై బై 3, కాస్ 2 పై బై 3 ప్లస్ ఐ సైన్ 2 పై బై 3. ఇది గుర్తుపెట్టుకోవడం అంటే గుర్తుండిపోద్ది ఆటోమేటిక్గా. ఓకేనా. కాస్ 2 పై బై 3 అంత -1/2 అనమాట. సైన్ 2 పై బై 3 అంత ప్లస్ కదా, సెకండ్ క్వాడ్రంట్. ఓకే, సో సైన్ 120 అలా వస్తుంది. సో ఇప్పుడు నీకు ఒమేగా అంటే -1 ప్లస్ ఐ రూట్ 3/2 అనమాట. ఇది కానీ నీకు తెలిస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. సో తర్వాత k ఈక్వల్ టు 2, k ఈక్వల్ టు 2 nth రూట్ ఆఫ్ యూనిటీ కాబట్టి n ఈక్వల్ టు 3 అయితే సో ఒమేగా స్క్వేర్ వస్తుంది. ఇది ఒమేగా స్క్వేర్ అంటే ఏమొస్తుంది నీకు, ఈ సిస్ 2 2 జా 4 కదా, 4 పై బై 3 వస్తుంది. 4 పై బై 3 అనమాట. ఈ పవర్ ఐ 4 పై బై 3. ఈ రెండు నెగిటివ్స్ వస్తాయి. 4 × 60 అంటే 240 వస్తుంది. 240 అంటే థర్డ్ క్వాడ్రంట్. అప్పుడు కాస్ 4 పై బై 3, కాస్ 4 పై బై 3 ప్లస్ ఐ సైన్ 4 పై బై 3. ఓకే, అప్పుడు నీకు ఇక్కడ ఏమొస్తుంది, -1/2, ఇక్కడ -i × రూట్ 3/2 అనమాట. సో మనము nth రూట్ ఆఫ్ యూనిటీ వేసుకుంటే 1 ఒమేగా స్క్వేర్ వస్తుంది మనకి. క్యూబ్త్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే 1 ఒమేగా స్క్వేర్. సో ఒమేగా అంటే ఎంత, ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఎలా, ఒమేగా అంటే ఇంత, అది బేసిక్ నాలెడ్జ్ అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఒమేగా అంటే -1 ప్లస్ ఐ రూట్ 3/2 అనమాట. సో వాడు ఏమి ఇచ్చాడు, -1 ప్లస్ ఐ రూట్ 3 హోల్ పవర్ 60 ఇచ్చాడు. అర్థమైందా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక 2తో మల్టిప్లై చేయి, ఒక 2తో డివైడ్ చేయి, ఒక 2తో మల్టిప్లై చేయి, ఒక 2తో డివైడ్ చేయి, వచ్చేస్తుంది. సో ఫైనల్గా నువ్వు ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు, ఒమేగా అని రాయొచ్చు, × 2 అనమాట, పవర్ 60. ఓకే,
సో ఇప్పుడు 2 power 60 ఒమేగా పవర్ 60 అంటే ఇది 3తో క్యాన్సిల్ చేయాలి. 3తో క్యాన్సిల్ చేస్తే కరెక్ట్ పోద్ది కదా. సో 320 పోద్ది, అప్పుడు నీకు 0 వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది 1 అయిపోతుంది. అర్థమైందా? 3తో డివైడ్ చేయాలి. అదే కానీ I అయితే 4తో డివైడ్ చేయాలి. ఓకేనా? సో 2 power 60 ఈజ్ ద ఆన్సర్. ఇది సింపుల్ క్వశ్చన్. ఇది అర్థమవుతుందా? ఇది తెలియాలి మీకు. ఒమేగా అంటే 2π/3 అనమాట. అట్లా ఓకే. 1 ఒమేగా స్క్వేర్. ఇది కూడా ఇంపార్టెంట్. 1 + ఒమేగా స్క్వేర్ = 0 అనమాట. దీని నుంచి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ఈక్వేషన్ యూజ్ చేసి. ఓకే, దిస్ ఈస్ ద వే టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ 2 power 60. Now we can have a look on the next problem. Read the question carefully. For any complex number z, the minimum value of mod z plus mod z minus 1 is. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ జెడ్ని ఎలా రాస్తావు, కాంప్లెక్స్ నెంబర్గా రాయాలి. ఓకేనా? x ప్లస్ ఐవై అనమాట. x ప్లస్ ఐవై. సో ఇక్కడ mod z అంటే మీనింగ్ ఏంది? మాడ్యులస్ ఆఫ్, యూ నీడ్ టు క్యాలిక్యులేట్ మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ ఐవై అనమాట. వాట్ ఈస్ ద మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ ఐవై? x² ప్లస్ y² అనమాట. అదే మాడ్యులస్ ఆఫ్ z-1 అంటే ఏంది? మాడ్యులస్ ఆఫ్ z-1 అంటే ఏంది? మాడ్యులస్ ఆఫ్, ఇది -1 అంటే ఇది రియల్ కాబట్టి x-1 అని రాయొచ్చు, ప్లస్ ఐవై వస్తుంది. ఓకేనా? సో వాట్ ఈస్ ద మాడ్యులస్ ఆఫ్ దిస్? ఇలా రాస్తావు, x-1² ప్లస్ y² అనమాట. సో ఇప్పుడు మనము మల్టీవేరియబుల్ ఫంక్షన్ మినిమం వాల్యూ ఆఫ్ దిస్, వాడు ఏమన్నాడు? మినిమం వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్, మినిమం వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే, సో హియర్ you will be getting what is the minimum value of mod z plus mod z minus 1 అనమాట. దీన్ని ఇది మల్టీవేరియబుల్. సో xyలో ఫంక్షన్ ఇది. f of x, y equal to how much? Square root of x² plus y² అనమాట, ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ y². సో ఇది xyలో ఫంక్షన్. అప్పుడు నువ్వు ఎలా చేస్తావు? హౌ టు క్యాలిక్యులేట్ మినిమం ఆర్ మ్యాక్సిమం? మల్టీవేరియబుల్ అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి? డో దిస్ ఈజ్ ద ఫంక్షన్ f. ఇది ఫంక్షన్ f అనుకుంటే ∂f/∂x = 0 చేయాలి ఫస్ట్. దాని తర్వాత ∂f/∂y = 0 చేయాలి. ఓకేనా? సో పార్షియల్ డిఫరెన్షియేషన్ తెలుసు కదా, x మాత్రమే వేరియబుల్ అనుకోవాలి, y అనేది కాన్స్టెంట్ అవుతుంది పార్షియల్ డిఫరెన్షియేషన్లో. సో ఇప్పుడు మనము ఈ మొత్తాన్ని xతో డిఫరెన్షియేట్ చేసామనుకో, అప్పుడు ఏమొస్తుంది నీకు? 1/2 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y². ఇక్కడ y అనేది కాన్స్టెంట్. సో పైన ఏమొస్తుంది? x² డిఫరెన్షియేషను 2x అవుతుంది. ఓకేనా? ఇది అయిపోయింది. దాని తర్వాత 1/√2 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ y² అనమాట. సో పైన డిఫరెన్షియేట్ చేస్తే 2 × x minus 1 వస్తుంది. దట్ ఈక్వల్స్ టు 0. తర్వాత ఇప్పుడు yతో డిఫరెన్షియేట్ చేయండి. yతో ఈ టోటల్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయండి. అప్పుడు నీకేమొస్తుంది? ఇప్పుడు y మాత్రమే వేరియబుల్ అనమాట, x అనేది కాన్స్టెంట్ అవుతుంది. అప్పుడు నీకేమొస్తుంది చెప్పండి? ∂f/∂y అంటే 1/2 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y². y ఈజ్ ద వేరియబుల్ బికాజ్ ఇట్స్ ఎ పార్షియల్ డిఫరెన్షియేషన్. తర్వాత 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ x minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ y² ఇంటూ 2y. దట్ ఈక్వల్స్ టు 0. సో ఫ్రమ్ హియర్ 2 కొట్టేయండి, 2 లేపేయండి. 2 కొట్టేస్తే ఫైనల్గా 1/√of x² ప్లస్ y². ఓకే, ప్లస్
ఇక్కడ y వస్తుంది, మొత్తానికి ఇక్కడ y కామన్ తీయండి. ఇక్కడ 1/√(x - 1) హోల్ స్క్వేర్ ప్లస్ y² వస్తుంది. అర్థమైందా? ఈక్వల్ టు 0. సో ఇక్కడ కూడా ఏమొస్తుంది చెప్పండి, x/√(x² + y² ప్లస్ x - 1 (x - 1) హోల్ స్క్వేర్ ప్లస్ y² ఈక్వల్ టు 0. సో ఈ రెండు ఈక్వేషన్స్ని కానీ సాల్వ్ చేస్తే, ఈ రెండు ఈక్వేషన్స్ పాసిబుల్ అవ్వాలంటే ఇక్కడ y ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఈ పర్టికులర్ మొత్తాన్ని అవతల కానీ పంపించాం అనుకో, 1/√(x² + y² ఈక్వల్ టు -1/√(x - 1) హోల్ స్క్వేర్ ప్లస్ y². సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకో, మొత్తము 1/x² దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పర్టికులర్ మొత్తం సాటిస్ఫై అవ్వాలంటే ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసామనుకో, ఈ టూ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలంటే ఎక్కడ సాటిస్ఫై అవుతాయి అంటే x ఈక్వల్ టు 0 దగ్గర y ఈక్వల్ టు 0 పెడితే మాత్రమే సాటిస్ఫై అవుతాయి పక్కాగా. సో x ఈక్వల్ టు 0 పెట్టు, ఎంటైర్ పార్ట్ ఇక్కడ 1/x/√(this), ఇదేమో 1/√(this). ఈ రెండు సాటిస్ఫై అవ్వాలంటే ఖచ్చితంగా నీకు x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 0 పెట్టాలి. అర్థమవుతుందా? x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 0 దగ్గర మాత్రమే ఈ టూ పర్టికులర్ ఇక్కడ y ఇంటూ కదా ఈ ఈక్వేషను ఓకే, ఈ రెండు సాటిస్ఫై అవ్వాలంటే x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 0 పెట్టాలి. అప్పుడు వాట్ ఈస్ ద f మినిమం హియర్? f మినిమం at x ఈక్వల్ టు 0 అండ్ y ఈక్వల్ టు 0 అనమాట. సో x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 0 పెడితే ఏమొస్తుంది? (0² + 0² + 0) ఇది 0 అయిపోతుంది. ఇక్కడ 0 పెడితే 1² + 0², ఫైనల్గా నీకు 1 వస్తుంది. ఓకేనా? సో ఇలా చేయాలి. ఇది మల్టీ వేరియబుల్ ఫంక్షన్ కాబట్టి వి నీడ్ టు డిఫరెన్షియేట్ దట్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు x అండ్ ఈక్వేట్ ఇట్ టు 0, partial differentiation with respect to y and equate it to 0. Once you solve these two equations, you will get x and y. That is the basic procedure to determine minimum or maximum for two variable function. అర్థమవుతుందా? ఈ రెండింటిని సాల్వ్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది? x ఈక్వల్ టు 0 and y ఈక్వల్ టు 0. Substitute in the function, you will be getting minimum. Understood now? That is the thing. So what is the minimum value of this particular function? 1 at x ఈక్వల్ టు 0 and y ఈక్వల్ టు 0. You will be getting the function f minimum equals to 1. This is the way to solve this problem. Now we can have a look on the next problem. Read the question carefully. If the vertices A, B and C of an isosceles triangle ABC are respectively Z1, Z2 and Z3, and if C equal to 90 degrees. Now we need to construct a right angle triangle, right angled isosceles triangle that is given in the question. Okay na? So at C you are having right angle, at vertex C you are having a right angle. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయండి, నీట్గా డ్రా చేయండి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఎక్కినా ఏ పెట్టుకోండి, అది ప్రాబ్లం లే, బట్ సి మాత్రం ఇక్కడ ఉండాలి, దిస్ ఈజ్ ద థింగ్. నేను ఇక్కడ ఏ, ఇక్కడ బి పెడతాం. ఓకేనా? సో ఇక్కడ Z1, సో ఏబిసి రిలేటెడ్ టు దిస్ ఈజ్ ద పాయింట్ Z1 అనమాట. Z1 అంటే మీనింగ్ ఏంది? x1 ప్లస్ i ఇంటూ y1 అనమాట. అది Z1 మీనింగ్. ఇది Z2 మీనింగ్, x2 ప్లస్ i ఇంటూ y2 అనమాట. Z3 మీనింగ్ ఏంది? x3. దిస్ ఈజ్ అనదర్ పాయింట్, x3 ప్లస్ i y3 అనమాట. సో ఇప్పుడు మనము వెక్టార్స్ డ్రా చేసుకోండి నీట్గా. వెక్టార్స్ లెక్క సాల్వ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. సో ఏ నుంచి బీకి ఒక వెక్టార్ డ్రా చేయి.
ఏ నుంచి బికి ఒక వెక్టార్ డ్రా చేయి. ఇది ఏబి అనమాట. దాని తర్వాత బి నుంచి సికి ఒక వెక్టార్ డ్రా చేయి, బీసీ అనమాట. తర్వాత సి నుంచి ఏకి ఒక వెక్టార్ డ్రా చేయి, సి నుంచి ఏకి ఒక వెక్టార్ డ్రా చేయి. ఓకేనా? ఇది ఏబి బార్ అనమాట. ఇది ఏబి బార్. దిస్ వుడ్ బి బీసీ బార్. తర్వాత దిస్ వుడ్ బి సిఏ బార్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏబిని ఎలా రాయొచ్చు? ఏబి బార్ అంటే మామూలుగా పైథాగరస్ థీరం కానీ అప్లై చేసాం అనుకో, నవ్ వీ కెన్ అప్లై పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం. ఓకేనా? హియర్ బీసీ బార్ ఈక్వలెన్స్ టు సిఏ బార్ అనమాట. మాడ్యులస్ ఆఫ్ దిస్. అర్థమవుతుందా? ఈ రెండు ఈక్వల్ అనమాట. సో పైథాగరస్ థీరం కానీ అప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఏబి స్క్వేర్ మాడ్యులస్ ఆఫ్ ఇట్ ఈక్వలెన్స్ టు బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ అనమాట. సిఏ స్క్వేర్. క్లియర్నా? సో ఇప్పుడు మనము ఏబి ఇన్ ద సెన్స్ Z2 మైనస్ Z1 స్క్వేర్ రాసుకోవచ్చు. ఏబి స్క్వేర్ అంటే Z2 మైనస్ Z1 రాయొచ్చు. ఇలా తీసుకున్నా నీకు వస్తుంది, ప్రాబ్లం లేదు. ఓకేనా? హియర్ యూ విల్ బి గెటింగ్ బిఏ అని రాస్తే Z1 మైనస్ Z2 వస్తుంది. ఇట్లా అయినా కరెక్టే. ఓకేనా? ఏబి ఈజ్ నథింగ్ బట్ Z2 మైనస్ Z1 whole square. Okay, so here this part would be equivalence to here 2 times of here BC equal to CA కాబట్టి 2 times of BC square అని రాయి. ఓకేనా? తర్వాత 2 times of BC into CA అని రాయొచ్చు. CA అర్థమవుతుందా? సో అప్పుడు నీకు బీసీ అంటే ఏంది? 2 times of Z3 minus Z2 Z1 minus Z3 Z1 minus Z3 Z2 minus Z1 Z2 minus Z3 Z1 minus Z3. So here Z2 minus Z1 whole square. This is the final answer. Clear na? సో ఎందుకంటే బీసీ ఈక్వల్ టు సిఏ కాబట్టి ఇలా రాసుకోవచ్చు. సో మనము ఏబి బార్ని ఎలా రాస్తారంటే, ఏబి అని రాయాలనుకో Z2 మైనస్ Z1 అని రాయాలి. బీసీ అని రాయాలనుకో Z3 మైనస్ Z2 అని రాయాలి. సిఏ అని రాయాలనుకో, సిఏ రాయాలంటే Z1 మైనస్ Z3 అని రాయాలి. అలా రాసుకోవాలి. క్లియర్నా? సో దిస్ ఈజ్ ద వే టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. క్లియర్? Z2 మైనస్ Z1 హోల్ స్క్వేర్ అన్నా Z1 మైనస్ Z2 హోల్ స్క్వేర్ అన్నా ఒకటే. 2 times ఆఫ్ Z1 మైనస్ Z3 ఇంటూ Z3 మైనస్ Z2 అలా. క్లియర్? అండర్స్టూడ్ ఆర్ నాట్? దిస్ ఈస్ ద వే టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓకే? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. సో వీ అప్లైడ్ దిస్ పార్ట్. సింపుల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నావు, జస్ట్ పైథాగరస్ థీరం అప్లై చేసావు, ఐసోసెలస్ అంటే ఈక్వల్ అనే ప్రాపర్టీ అప్లై చేసావు, ఈజీగానే వచ్చేస్తుంది. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్.